వేద. ఈరోజు యాక్చువల్లీ ఏమైందంటే నిన్న నైట్ సాటర్డే మనం పోస్ట్ చేసిన వీడియోకి షూట్ చేయడానికి వెళ్ళాం అనమాట. వెళ్ళినప్పుడు నాకు చాలా బాగా అనిపించి ఒక ప్రీవియస్లీ ఒక 4-5 months బ్యాక్ ఒక ఆవిడ అప్రోచ్ అయినప్పుడు లోకల్ వాళ్ళకి చేయట్లేదండి అని చెప్పినప్పుడు జస్ట్ తన పర్సనల్ ఇవన్నీ చెప్పారు. సో వీళ్ళైతే చెప్తాను బట్ నాట్ షూర్ అని చెప్పాను. నిన్న అనుకోకుండా షూట్కి వెళ్ళినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అక్కడ బుక్ చేస్తున్నారు జనాలు, అవన్నీ చూసిన వెంటనే ఇమీడియట్గా నాకు ఎందుకో స్ట్రైక్ అయ్యి ఆవిడకి ఇమీడియట్గా ఫోన్ చేశాను అనమాట. ఇది చాలా బాగుంటుంది ప్రాపర్టీ, మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు కదా, దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పి జస్ట్ చెప్పేసి వదిలేశాను. సో తను నేను ఈవినింగ్ చూసేప్పటికి నైట్ మళ్ళీ 9 o'clock చూసేప్పటికి ఈవెన్ మన పోస్ట్ అయ్యే టైంకి ఆవిడ బుక్ చేసేసి రిసిప్ట్ మనకి పెట్టారన్నమాట. సో చాలా టెన్షన్ అనిపించింది. ఏంటి మనం చెప్పినది చేస్తున్నారు, కరెక్ట్ ఫ్లోర్ బుక్ చేసుకున్నారా అని టెన్షన్ వచ్చింది. 9:30కి ఫోన్ చేశాను. సో తను మాట్లాడి అన్నీ చెప్పాక ఓకే అనిపించి జస్ట్ ఆవిడకి ఎప్పుడో 4 months బ్యాక్ నేను ఒక ప్రామిస్ చేశాను అనమాట. నేను నిజంగా అటు సైడ్ వస్తే తప్పకుండా మీ దగ్గరికి వస్తాను అని ప్రామిస్ చేశాను. సో ఇవాళ ఆవిడ దగ్గరికి వెళ్తున్నాను. మీకు ఆ వీడియో దీంట్లోనే యాడ్ చేస్తాను. ఏంటి మీరు ఎమోషనల్? నేను అసలు చెప్పలేను. చూసారా నా చేతులు ఎలా అయిపోయాయి? హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. అయ్యో మీరు నన్ను ఎమోషనల్ చేసేస్తారు. లేదు, దీని ద్వారా నాకు ఏంటంటే నేను చాలా రోజులుగా ట్రై చేస్తున్నాను. చాలా రోజులుగా ఎవరిని ట్రస్ట్ చేయలేను. ఎవరిని అడిగితే ఎవరు ఎలా అడ్వాంటేజ్ తీసుకుంటారు, మంచి ఇన్ఫర్మేషన్ చెప్పరు. నాకు ఒక్కసారి మీ వీడియో చూసా, ఒక్కసారి మీ వీడియో అది ఏదో ఫ్లోలో వెళ్ళిపోతుంటే అది పైన స్క్రోల్ అవుతుంది. సరే ఒకసారి చూద్దాం ఎవరు వేద చాలా సార్లు చూసాను. కానీ ఆ రోజు మాత్రం ఎందుకో చూడాలనిపించింది. పేరుకి కనెక్ట్ అయ్యాను కూడా. వేద అంటే ఏంటి, ఏదో స్పిరిచువల్ ఏమో అలా అని చూసా. వీడియో చూస్తే అది మా మదర్ కి క్రెడిట్ ఇవ్వాలి. వేదవతి అనేది షీ వాజ్ వెరీ స్ట్రిక్ట్. ఆ రోజుల్లో ప్రెగ్నెన్సీలో అమ్మాయి పుడుతుందో లేదో తెలియదు, ఎవరినో మీట్ అయితే ఆవిడ పేరు వేదవతి అంట. సో మా అమ్మ బ్లైండ్ గా నమ్మేసి అనుకోకుండా నాకు వేదవతి పేరుకి కనెక్ట్ అయ్యి అదేమో స్పిరిచువల్ ఏమో అని అనుకున్నాను. ఆ తర్వాత నాకు చూస్తే ఇలా ఎవరైనా ఎన్ఆర్ఐస్ మాత్రమే ఇలా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాము, మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎక్కడ తీసుకోవాలి, ఏంటి, ఇలా 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 అన్ని వివరాలు ఉన్నాయి. చాలా క్లియర్గా ఉన్నాయి. దాని తర్వాత నాకేమనిపించింది, ఓన్లీ ఎన్ఆర్ఐస్ మాత్రమే అంటున్నారు, మాలాంటి వాళ్ళు ఏంటి నాకు అక్కడ వచ్చింది. అయినా కూడా ఫోన్ చేద్దాం, కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కదా, చాలా భయంగా ఫోన్ చేశాను. ఎండ్ ఆఫ్ ది డే మీరే లిఫ్ట్ చేయరు. అంతవరకు ఎప్పుడు టీం లిఫ్ట్ చేస్తారు, మేము మాట్లాడము అనేది విన్నాను. అవునవును, ద ఫస్ట్ టైం మీరు లిఫ్ట్ చేశారు. మా కంపెనీలో ఫస్ట్ నేను లిఫ్ట్ చేస్తాను, నేను మాట్లాడతాను. మన క్లయింట్ అయ్యాక నేను యూజువల్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఎవరో మాట్లాడతారు, బట్ మన కంపెనీలో ఫస్ట్ నేనే మాట్లాడి మీరు ఒకసారి మా క్లయింట్ అయిపోతే ఇంకా మనం ఫ్యామిలీయే కదా అని మా టీంకి అప్ చెప్పేస్తాను. దాని తర్వాత నాకు ఎలా అనిపించిందంటే నాకు కరెక్ట్ పర్సన్ ఏమో. అవును, నేను అంతంత పెట్టలేను, నాకు చాలా తక్కువ ఉంది. నేను మీతో మాట్లాడినప్పుడు చాలా మాట్లాడేశాను. నేను బయటకి కొన్ని చెప్పుకోలేను, నేను మీతో కొన్ని షేర్ చేస్తాను. అది మీరు దృష్టిలో పెట్టుకొని 3 months లో నాకు మంచి గైడెన్స్ ఇచ్చి ఇలా ఉండాలి, ఇలా చేసుకోవాలి, ఏదైనా ఉంటే నేను తప్పకుండా చెప్తాను అని నన్ను చాలా మోటివేటివ్ గా మాట్లాడి 3 months మళ్ళీ కాల్ లేదు. అసలు కాల్ లేదు, ఏం లేదు. నాకు అసలు నిజంగా మీ గురించి అసలు మైండ్ లో కూడా లేదు. బట్ ఆ ప్రాపర్టీ వెళ్ళి ఆ సైట్ లో ఉన్న వెంటనే స్ట్రైక్ అయింది మీరే. తనకి ఒకసారి చెప్పాలి అంటే 100% అంటే తన బడ్జెట్కి ఇది బెస్ట్, సేఫ్ హ్యాండ్స్లో ఉంటుంది. అపర్ణ అనేది గ్యారంటీగా సేఫ్ హ్యాండ్స్. సో ఇప్పుడు నాతో మీరు ఏం లింక్ చేసుకోక్కర్లేదు, డైరెక్ట్ పెట్టచ్చు కదా అని నాకు అది చాలా కాన్ఫిడెన్స్. ఏంటంటే మన ప్రాసెస్ ఉంది. అవునా, దానికి నేను మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా థ్యాంక్ఫుల్, ఎప్పుడు థ్యాంక్ఫుల్. అయ్యో
మీరు జస్ట్ కాల్ చేశారు అమ్మా, ఇంకా మీరు వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. అదే చెప్పాను ఇప్పుడు వస్తూ అదే చెప్పాను, వీడియో కూడా అప్లోడ్ చేయలేదు, ఏమీ లేదు. అమ్మా నేను ఇప్పుడే వచ్చాను, షూట్ చేసుకుంటున్నాను, ఇంకా లేట్ గా వస్తే మీకు కావాల్సినట్టు దొరకదు, కాబట్టి వచ్చి ఇమ్మీడియట్ గా బుక్ చేసుకోండి, మీ రేంజ్ ఇది సేఫ్. అవును మీరు అండ్ సో హ్యాపీ ఫర్ యూ. ఈ రోజు ఇలా ఇంటికి వస్తారు, ఇవాళ మిమ్మల్ని కలుస్తానని అస్సలు అనుకోలేదు. ఎన్నేళ్ళుగానూ ట్రై చేస్తే కుదరలేదండి. ఇవాళ నాకు నేను అనుకున్నది డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది బికాస్ ఆఫ్ యూ. వేద గారు అని ఆ పేరుకి మీరు, నాకు అదే వైబ్ వచ్చింది, పాజిటివ్ వైబ్. మిమ్మల్ని అలాగే కనెక్ట్ అయ్యాను. నిజంగానే మీరు చాలా చాలా జెన్యూన్ గా హెల్ప్ చేస్తున్నారు అందరికి, అండ్ మీ ద్వారా నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. తప్పకుండా ఎనీ టైము మీకు ఏది వచ్చినా ఏ అవసరం వచ్చినా వీఆర్దే. అంటే నేను చేయగలిగే సర్వీస్లో ఏదైనా చేయగలిగితే, అంటే లోకల్గా కనెక్ట్ అవ్వట్లేదు, బట్ ఇప్పుడు చాలామంది అంటే 70 అబవ్ వాళ్ళని కనెక్ట్ అవుతున్నాను, 65 వాళ్ళ అబవ్ వాళ్ళని, పేరెంట్స్ ఇక్కడ ఉండిపోయిన వాళ్ళని కనెక్ట్ అవుతున్నాను. బట్ వెరీ యంగ్ అంటే మీరే. సో డెఫినెట్లీ మీకు ఏ అవసరం ఉన్నా నా వలన మీకు ఒక చిన్న ప్లస్ ఉంటుందంటే డెఫినెట్లీ మెసేజ్ పెట్టచ్చు, కాల్ చేయొచ్చు. నేను వెంటనే చేయకపోతే డెఫినెట్లీ రెస్పాండ్ అవుతాను, కొద్దిగా టైం పడుతుంది అంతే. పర్లేదు, ఎన్ని రోజులైనా వెయిట్ చేయొచ్చు. బికాజ్ మా లాంటి వాళ్ళు అందరూ చేయాలనుకుంటాము, కానీ ఎవరిని నమ్మాలి, ఎక్కడ పెట్టాలి, ఇది చాలా ఇంపార్టెంట్. నేను మీ ద్వారా నాకు ట్రస్ట్ వచ్చింది. 4 years నుంచి ట్రై చేస్తే నాకు ఇంకా లిటరలీ నేను తీసుకోలేనేమో, ఎవరు సపోర్ట్ తీసుకుంటే ఎవరు ఎలా అడ్వాంటేజ్ తీసుకుంటే, ఆల్రెడీ నష్టపోయాను. నాకు అది ఉండటం వలన నేను అసలు ఎక్కడ చేయాలంటే చాలా భయం వేసేది. మీ వీడియో చూసాక నాకు చాలా అంటే చాలా, చేసిన ఇంత పని నాకు ఫలితం ఇంత వచ్చింది. యూ మేడ్ మై డే. ఎస్, నో నేను చెప్పాలి ఆ మాట, నేను చెప్పాలి. మీరు అసలు ఈరోజు రావటం ఇది నిజమా కళ అన్నట్టుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ నేను ఇట్లా అనుకోలేనే లేదండి, చాలా చాలా ట్రై చేశాను. ఎవరిని నమ్మితే పెట్టొచ్చా పెట్టకూడదా, నాకుండే సర్టన్ అమౌంట్ కూడా ఏమైనా లాస్ అవుతానా, ఏమైనా పోతాయా, ఏమైనా ఎక్కడైనా నష్టపోతానా అని భయం. కానీ వేద గారు చెప్పిన తర్వాత నాకు చాలా 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 హెల్ప్ అయిందండి. కొన్ని అన్నీ చెప్పుకోలేము, తను పర్సనల్గా కొన్ని విషయాలు కూడా అది దృష్టిలో పెట్టుకొని 3 months బ్యాక్ ఎప్పుడో చెప్పాను నేను, బట్ ఇప్పుడు అది గుర్తుపెట్టుకొని ఈవెన్ ఎక్కడైతే ఏ ప్రాజెక్ట్ అయితే చెప్పారో అది వీడియో కూడా పోస్ట్ చేయకుండానే అమ్మ ఇది మీకు కరెక్ట్, మీ బడ్జెట్కి అండ్ సైజ్ వైజ్ అండ్ మీ సెక్యూరిటీ, మీరు ఉండే సిచ్యువేషన్లో ఇది చాలా మంచిది అని చెప్పి నాకు చాలా మోటివేషన్ ఇచ్చి నన్ను అది తీసుకునేలాగా చాలా ధైర్యంగా. ఇల్లు అనేది అందరికీ ఒక కళ కదండి, ఉంటే చాలా ఎవరితో మనకి ఇబ్బంది ఉండదు. రెంట్ హౌస్లో ఉండాలి అన్నప్పుడు ఎప్పుడు పొమ్మంటారు, ఎప్పుడు ఖాళీ చేయమంటారు అని ఒక భయం. నాలాంటి సిచ్యువేషన్లో ఉండే అమ్మాయికి అయితే ఇంకా భయం. సో అలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి, నేనే కాదు చాలామంది ఉంటారు. కానీ ఎవరిని నమ్మచ్చు, ఎక్కడ పెట్టచ్చు, ఎలా పెట్టచ్చు, ఇది మన బడ్జెటా కాదా, ప్రతిదీ మనకు భయం. కానీ ఇలాంటి వాళ్ళైతే మనకున్న బడ్జెట్లో ఎక్కడ పెట్టచ్చు, అది కూడా మంచి ప్రాజెక్ట్లో అనేది ఇలాంటి వాళ్ళని నమ్మి మనం పెట్టచ్చండి. ఈ విధంగా అయితే నాకు చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకే అనిపిస్తుంది, నాకు నిజంగా నిన్న నైట్ అయితే 100% టెన్షన్, ఏంటి ఎలా పెట్టేశారు, ఒక మాటకి ఇలా పెట్టేశారు, నేను కరెక్ట్గా చెప్పాను. మనం మళ్ళీ ఒకసారి ఫ్లోర్ ప్లాన్ ఓపెన్ చేశాను, అంటే పెట్టేశారు బాగానే ఉంటుంది ఆ రోజు కదా. నేను ఈరోజు కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, మీరు ఈరోజు ఇంత హ్యాపీ ఉన్నారు కదా, మనం మళ్ళీ నెక్స్ట్ ఒక 2 years తర్వాత మళ్ళీ ఇదే ఒపీనియన్తో హ్యాండ్ అవుట్ అయింది, మీరు ఇదే ఒపీనియన్తో ఉంటే నాకు చాలా చాలా ఉంటానండి. నాకు ఆల్రెడీ భరోసా వచ్చేసింది. అంటే ఇంకా గుండెల మీద చేసుకొని, ఇది వరకు భయం ఉండేది, పెట్టాను ఏమవుతుందని భయం. ఇది నాకేమనిపిస్తుంది అంటే వైబ్ అలా మనసుకి, అమ్మయ్య ఒక పని అయిపోయింది ఫైనల్లీ ఒక పని అయిపోయింది చాలు, ఇంక ఇంటీరియర్ చేసుకోవచ్చు, 4 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఏ కారణంగానో ఏదైనా అయినా కూడా అమ్మితే
రూపాయి పెట్టాను, ఒక 2 రూపాయలు వస్తుంది. అవును, అది అది అంటే నాలాంటి వాళ్ళకి అది చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టైం లోన్ లేకుండానే ఈ డబ్బుతోనే నేను ఇల్లు కొనుక్కుంటానేమో అని ఒక ధైర్యం. అంటే మీరు బంగారు తల్లి చాలా ఎమోషనల్ గా మాట్లాడినప్పుడు అనిపించింది, ఆవిడ అంత ట్రస్ట్ చేశారు కదా, బంగారు తల్లి అంటే అది ఎంతో హార్డ్ఫుల్ గా అంటున్నారా నాకు అర్థమవుతుంది. మీరు ఏం మాట్లాడినా అది నాకు ఎలా అనిపించిందంటే, బంగారు తల్లి అనేది వర్డ్ మాట చిన్నదే అయి ఉండొచ్చు, అర్థం చాలా పెద్దది. బంగారు తల్లి అని అందరినీ అనలేం కదా, అందరినీ అనలేం. అది నా హార్ట్లో అలా అనిపించింది. నిజంగా ఇంత ఇంత జెన్యున్గా ఈవెన్ నా దగ్గర ఒక ఫీ అమౌంట్ కూడా తీసుకోకుండా పర్సనల్గా మళ్ళీ తీసుకున్నానండి, పేమెంట్ ఇచ్చేసాను అన్న తర్వాత కూడా, అవునా ఎంత ఇచ్చావు, ఏం తీసుకున్నావు, ఎలా తీసుకున్నారు, మళ్ళీ నైట్ మీరు అంత బిజీలో ఉండి కూడా కాన్ఫరెన్స్ కాల్ కలిపి, ఏమండి ఈ అమ్మాయికి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ఆమె డబ్బులు తక్కువ ఉండడం చేత తక్కువ ఎసెప్ట్ తీసుకున్నారు, కానీ ఆమెకి ఇదైతే బాగుంటుంది, ఎలాగోలాగా అడ్జస్ట్ చేస్తారు, మీరు ఈ సైజ్ ఏమైనా ఎవరైనా డ్రాప్ అయితే ఇది ఇవ్వండి అని చెప్పి మరి బాధ్యతగా తీసుకున్నారే, దానికి బంగారు తల్లి అనే అందుకని అన్నాను. ఫస్ట్ కాల్లోనే కనెక్ట్ అయిపోయాను, కనెక్ట్ అయి చెయ్యాలనుకున్నాను. అది ఇంత షార్ట్ టర్మ్ లో అవుతుందని నేను అనుకోలేదు, నేనే అనుకోలేదు. 2024లో ఇలా అయిపోతుందా అని అనుకోలేదు. చాలా చాలా హ్యాపీ. నేను కూడా నేను చెప్పాలి, బట్ మీ ద్వారా చాలా మంది హెల్ప్ పొందుతారండి. ఇట్లా జెన్యున్ గా చెప్పే వాళ్ళు కావాలి, మీరు ఇలా చేస్తూ ఉండాలి. ఇది చాలా 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 హైక్ వెళ్ళి అందరూ ప్రేమ అభిమానాలతో పాటు ఎక్కడో సక్సెస్ అవుతారండి. డెఫినెట్ గా 100%. దీంట్లో ఏదో ముందు ప్లానింగ్ ఏమీ లేదు, నేను సడన్ గా చెప్పాను. 2 hours ముందు చెప్పారండి, జస్ట్ 2 hours అక్కడ నుంచి వచ్చేలోపు, అప్పుడు నేను బయట ఉన్నాను. రాగానే ఇంకా 1 hour టైంలో నేను వస్తున్నారా, ఏమైనా చేయాలి, అట్లీస్ట్ నాకు ఒకలాంటి యాంగ్జైటీ, ఏంటి నేను నిజమేనా, వస్తున్నారా, మన ఇంటికి వస్తున్నారా అని ఒక భయం. ఫైనలీ వచ్చేసారు. ఇది అన్ప్లాన్డ్ అండి యాక్చువల్లీ. ఇది నిన్నే నేను తీసుకున్నానండి. అపర్ణ వాళ్ళు నిన్నే యాక్చువల్లీ వీడియో కూడా ఇవాళ పెట్టారు. నిన్న తీసుకున్నారు, నిన్న నైట్ మేము వీడియో పోస్ట్ చేసాం. సో ఇవాళ జస్ట్ అనుకోకుండా అందవేళ ఒకసారి కలిసేద్దామని వచ్చాను, బట్ ఏమీ ప్లాన్ ఏం లేదు. 100% అంతా ఉన్నట్టు ఏదో ప్లాన్డ్ గా పెట్టుకుని మాట్లాడటం కదా. ఆవిడ మనసులో ఏం వచ్చిందో ఆవిడ అది మాట్లాడారు నేను. సో నిజంగా ఆవిడ తీసుకోవటం నాకు చాలా హ్యాపీగా. ఎప్పటికీ వదులుకోలేనండి, డిస్టర్బ్ చేయను కానీ మేడం గారిని, బట్ ఎప్పటికీ వదులుకోను, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు తక్కువగా ఉంటారు. సో నా లైఫ్ లో ఇలాగ ఒక పర్సన్ రావడం, అది కూడా ఈ కొత్త సంవత్సరం అంత కొత్తగా చాలా హ్యాపీగా నడుస్తుందని నా ఫీలింగ్. సో ఐఎమ్ సో హ్యాపీ అండి. థ్యాంక్ యూ. ఇద్దరు అలా కొంతసేపు మాట్లాడుకున్నాక చాలా హ్యాపీ అనిపించిందండి ఈరోజు. వేద ఎన్ఆర్ఐ సర్వీసెస్లో మనకి ఇంకొక ఫ్యామిలీ మెంబర్ యాడ్ అవటం చాలా హ్యాపీ అనిపించింది. అలాగే తను చాలా బాగా సర్దుకున్నారు, ఇల్లంతా చూశాను, చాలా బాగా అనిపించింది. సో నేను చెప్పాను అనమాట, కొత్త ఇంట్లో ఇంకా బాగా డెకరేట్ చేసేసుకుంటారనమాట అని జస్ట్ యోగా మాట్లాడుకున్నాము. ఒకటేనండి చెప్పాలనుకుంది, వేద ఎన్ఆర్ఐ సర్వీసెస్ని ఎప్పుడైతే మీరు ట్రస్ట్ చేసి వచ్చారు అంటే డెఫినెట్లీ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అండి. నాట్ లైక్ ఆ ఫైనాన్షియల్స్ మిమ్మల్ని డౌన్ చేసే విధంగా ఎప్పుడు చేయము. మేము ఎప్పుడు మీకు సపోర్ట్గానే ఉంటామని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.